ఐదేళ్లలో కేంద్రం నుంచి టీఆర్ఎస్ ఏం సాధించిందో చెప్పాలని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య మినహా మిగతా 16 మంది కేసీఆర్ వెంటే ఉన్నారని, అయినా విభజన హామీలు నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థులుగా డమ్మీలు నిలబెట్టి నల్లగొండ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్. 2014లో 11 ఎంపీలు కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ తీసుకొని 14 ఎంపీలు అయి 14 ఎంపీలతో సహా రాష్ట్రంలో పూర్తి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఎంపీ ఓవైసీ, కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయతో 16 మంది ఎంపీలు మీ ఎంబడి 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏమి సాధించారు? ఇప్పుడు ముగుస్తున్న పార్లమెంట్ లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య తప్పితే 16 ఎంపీలు కూడా కేసీఆర్ ఎప్పుడే ప్రయాణం చేసిండ్రు. 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఏమీ సాధించలేని మీరు తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదు మీకు అని చెప్పి మనం చేస్తున్నాం. నేను ముందు చెప్పిన దానికి ఏ విధంగా బీజేపీతో రహస్య ఒప్పందం ఉందో, టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే సమానమైన విషయం మైనారిటీలు గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశానికి పార్లమెంట్ లో మీకు గతంలో 16 మంది ఉన్నా ఏమీ సాధించలేదు, టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం కూడా వృధా అనే విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవచ్చుకున్నాం. రెండో విషయం, పదే పదే డమ్మీ అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులుగా పెట్టి కేసీఆర్ చూసి ఓటేయాలి, కేసీఆర్ చూసి ఓటేయాలంటే అంటే పార్లమెంట్కి సార్థకత లేదా? మీ పార్లమెంట్ అభ్యర్థికి నేను అభ్యర్థి నాకు ఓటు వేయాలి అని అడిగే హక్కు లేదా, సమర్థత లేదా? ఎందుకు మీరు కేసీఆర్ చూసి ఓటేయమంటున్నారు? మేమంటున్నాం అభ్యర్థులను చూసి ఓటేయని అంటున్నాం. టిఆర్ఎస్ అభ్యర్థులు పార్లమెంట్ లో డమ్మీ క్యాండిడేట్స్, నోరు మెదపలేని వారు ఇచ్చి కేసీఆర్ చూసి ఓటేయమంటారు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ ని అపహాస్యం చేయడం, ఓటర్లను అవమానపరచడం. ప్రత్యేకంగా మన జిల్లాకు వస్తే నల్లగొండ పార్లమెంటు ఓటర్లని ఇన్సల్ట్ చేయడం. ఈరోజు నల్లగొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికలు నల్లగొండ జిల్లా ప్రజల